సినిమా ఇండస్ట్రీ పైకి ఎంత అందంగా ఉంటుందో లోలోపల అంతే రేంజ్ లో చీకటి కోణాలు కూడా దాగుంటాయి. అయితే ప్రస్తుతం ఇప్పుడున్న ఇండస్ట్రీ పరిస్థితి మారడంతో అంతా కూడా వాళ్ళ అభిప్రాయాలను ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ తమను పడక సుఖాన్ని పంచాలని డైరెక్టర్స్ వేధించిన వైనాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నారు. తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ బోల్డ్ యాక్టర్ రాధికా ఆప్టే సౌత్ లో ఒక హీరో తనతో సెక్సువల్ రిలేషన్ కోసం ఎంతగానో ట్రై చేశాడని, కానీ తను లొంగకుండా బయటపడ్డానని చెప్పుకొచ్చింది. ఇక చాలా తక్కువ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఒకప్పటి హీరోయిన్ కస్తూరికి కూడా ఈ చెడు అనుభవం ఎదురైందట. తన్ని అంతగా ఇబ్బంది పెట్టిన ఆ హీరోతో ఒక సినిమా మాత్రమే చేశానని, ప్రస్తుతం అతను పొలిటికల్ గా కూడా ఎంట్రీ ఇచ్చాడని కొన్ని క్లూస్ ఇస్తూ అతని గురించి చెప్పే ప్రయత్నం చేస్తుంది. చాలా కాలం తర్వాత తిరిగి మీడియాలో కనిపిస్తున్న మాధవీలత అయితే ఇండస్ట్రీపై షాకింగ్ కమెంట్స్ చేస్తుంది. తనని కోరిక తీర్చమని ఒక ప్రొడ్యూసర్ అడిగాడని, కానీ తాను ఒప్పుకోకపోవడంతో షూటింగ్ లో ఇష్టం వచ్చినట్లు టార్చర్ పెట్టాడని అంటోంది. ఇక మరోపక్క హీరోయిన్ వేద అలియాస్ అర్చన కూడా ఆల్మోస్ట్ ఇలాంటి విషయాన్నే చెప్పుకొచ్చింది. ఇక ప్రొడ్యూసర్ తనకి అవకాశం ఇప్పించి నాకేంటి అని అడిగాడట. అయితే ఆ సమయానికి మాత్రం సమయస్ఫూర్తి ఉపయోగించి తప్పించుకున్నానని చెప్పుకొచ్చింది. ఎలాంటి విషయంపైన అయినా తనదైన శైలిలో స్పందించే బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ సైతం సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే హీరోలను శారీరకంగా సాటిస్ఫై చేయాలని, తనకి అలాంటి సందర్భాలు చాలా సార్లు ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది. చివరికి బ్లూ ఫిలిం ఆడిషన్ కి కూడా వెళ్లడానికి సిద్ధపడిన ఈమె ఇప్పుడు సోలోగానే కోట్లు కొల్లగొట్టే బాలీవుడ్ క్వీన్ గా ఎదిగింది. కన్నడలో టాప్ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటున్న శృతి హరిహరన్ అయితే నేరుగా టాలీవుడ్ మొత్తాన్ని టార్గెట్ చేసింది. తెలుగులో పడక సుఖాన్ని ఇస్తే తప్ప ఆఫర్స్ రావంటూ తేల్చేసింది. తెలుగులో పోలిస్తే కన్నడలో ఇలాంటివి చాలా తక్కువని చెప్పుకొచ్చింది. ఏ చిన్న అవకాశం కావాలన్నా బెడ్ రిలేషన్ కంపల్సరీ అంటూ మండిపడింది. చివరికి స్టార్ హీరో కూతురైన సోనం కపూర్ కి కూడా ఈ బాధలు తప్పలేదు. తనని కూడా లైంగికంగా వేధించారంటూ చెప్పుకొచ్చింది. వీళ్ళు ఇప్పటి వరకు బయటకొచ్చి మాట్లాడిన వాళ్ళు. ఇక మౌనంగా వాటన్నిటిని భరిస్తూ కెరీర్ ఎదగటం కోసం హీరోలు డైరెక్టర్ల పడక గదిలో నలిగిపోతున్న వాళ్ళు ఎందరో ఉన్నారనేది వీరి వాదన. అయితే మంచి చెడు ప్రతి చోట ఉంటాయి. సో మంచిని తీసుకుంటూ చెడును దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది చాలా మంది ఇచ్చే ఉచిత సలహా. కానీ ఆ నరకం అనుభవించే వాళ్లకు తెలుస్తుందనేది హీరోయిన్స్ వర్షన్. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం.